Hi students, welcome to Karunya Physics classes. So AP junior inter వాళ్ళకు ఈ అకాడమిక్ ఇయర్ నుండి న్యూ పేపర్ ప్యాటర్న్ సో న్యూ సిలబస్ ఉంటుందమ్మా. సో ఐపీకి 14 చాప్టర్స్ 85 మార్క్స్ ఉంటాయి నాన్న. సో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ ఎన్ని, 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ అనేవి సపరేట్ గా ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేశానమ్మా. సో అది కూడా బ్లూ ప్రింట్ ఎలా అంటే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాడు ఏవైతే మోడల్ పేపర్స్ ఇచ్చింటాడో ఆ మోడల్ పేపర్స్ ని స్టడీ చేసి ఈ బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తామమ్మా. సో ఇక్కడ జాగ్రత్త చూడన్నా చాప్టర్ వైజ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ బ్లూ ప్రింట్ లో ఫస్ట్ చాప్టర్ అన్నా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 1 మార్క్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, ఓన్లీ 1 క్వశ్చన్. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. సో అట్ ద సేమ్ టైం సో 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, సో టోటల్ 3 మార్క్స్. 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి రావు నాన్న. సో మోషన్ స్ట్రైట్ లైన్ లో 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, 1 మార్క్ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్ 1 క్వశ్చన్ వస్తుంది నాన్న. సో ఇక్కడ 4 మార్క్స్ లో ఒక క్వశ్చన్, 2 మార్క్స్ లో క్వశ్చన్, 1 మార్క్ లో 1 క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ 7 మార్క్స్ నాన్న. మోషన్ స్ట్రైట్ లైన్. మోషన్ ప్లేన్ తీసుకుంటే 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్ 1 క్వశ్చన్ వస్తుంది నాన్న. సో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ మోషన్ ప్లేన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుండి తీసుకుంటే 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ వస్తాయి నాన్న. వర్క్ ఎనర్జీ పవర్ తీసుకుంటే 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ నుండి 8 మార్క్స్ స్టార్ట్ అవుతాయి నాన్న. సో వర్క్ ఎనర్జీ పవర్ లో 8 మార్క్స్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఓన్లీ ఒక క్వశ్చన్ నాన్న. సో దీని యొక్క వెయిటేజ్ 10 మార్క్స్ ఉంటాయి. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇస్తాను నాన్న. అంటే ఒక 4 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వచ్చు నాన్న. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, సో టోటల్ 10 ఉంటుంది అన్న. అదే గ్రావిటేషన్ తీసుకున్నారు అనుకోండి, 4 మార్క్స్ 1 క్వశ్చన్ అన్న థియరీ, 2 మార్క్స్ 1 క్వశ్చన్ అమ్మా. సో 1 మార్క్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. అదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నాన్న, 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ దట్ ఈస్ 7 మార్క్స్ నాన్న. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సేమ్ వెయిటేజ్ నాన్న, 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ తీసుకోమ్మా. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే అమ్మా ఇక్కడ సో 2 మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్, టోటల్ 10 మార్క్స్ నాన్న. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మోడైనమిక్స్ వచ్చేసి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే వర్క్ ఎనర్జీ పవర్ ఒక 8 మార్క్స్ కవర్ అయింది నాన్న. థర్మోడైనమిక్స్ లో ఇంకొక 8 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో అమ్మా సో 4 మార్క్స్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 1 మార్క్ 1 క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ నాన్న. ఆసిలేషన్స్ 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. సో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క 8 మార్క్స్ ఉంటాయి. సో 8 మార్క్స్ యూ హావ్ టు రైట్ 2 నాన్న. సో ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, టోటల్ 10 మార్క్స్ నాన్న. తర్వాత వేవ్స్. వేవ్స్ లో 4 మార్క్స్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 1 మార్క్ 1 క్వశ్చన్, సో టోటల్ 7 నాన్న. సో ఈ టోటల్ బ్లూ ప్రింట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేసి ఉంటాను, సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే నేను వెయిటేజ్ ఇచ్చానో నాన్న, ఆ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే సో ఐపీ చాలా ఈజీగా 85/85 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు నాన్న. సో దీని మీద ప్రతి ఒక్క క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తూ వస్తాను లేటర్ వీడియోస్ లో. సో ఫర్ దట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.